ఎన్నో సినిమాల్లో కూడా ప్రజలకు అర్థమయ్యేలా అంటే ఈ క్షుద్ర పూజలు, ఈ చేతబడులు ఇవన్నీ కూడా ట్రాష్, ఇవి ఏమి ఉండవు, వీటిని నమ్మద్దు అని చెప్పేసి చెప్పినప్పుడు కూడా చాలా గ్రామాల్లో మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాం. 3 బజార్ల కాడ ఒక ప్లేట్లో పసుపు కుంకుమ వేయడము, ఇట్లా కోడిగుడ్లు వేయడము ఆ బజార్ల వద్ద దింపిపోయడము, సంథింగ్ ఏదో చెప్తూ ఉంటారు, అక్కడక్కడ నమ్ముతూ ఉంటారు. అంతెందుకు ఇప్పటికి కూడా క్షుద్ర పూజలు చేస్తున్నారు, చేతబడి చేస్తున్నారన్నటువంటి నెపంతో ఎంతోమందిని చంపేసినటువంటి ఘటనలు కూడా చాలామంది చూసినాం. ఇంట్లో ఉండగానే వాళ్ళని ఇంటికి నిప్పండించడం, చెట్టు గట్టేసి కొట్టడము ఇప్పటికి కూడా జరుగుతూనే ఉన్నాయి. క్షుద్ర పూజలు చేస్తున్నారనే అనుమానంతోనే గతంలో ఎంతోమందిని చంపేశారు. వారిని చెట్టు కట్టేసి కొట్టడము, వారిపైన దాడి చేయడము, వారి ఏదైతే పండ్లు ఉంటాయో ఈ టీత్ మొత్తం కూడా అవి మొత్తం కూడా వాటిని పగలగొట్టడము, ఇట్లాంటివి చాలా ఘటనలు జరిగినాయి గతంలో. ఈ క్షుద్ర పూజలు చేస్తున్న నెపంతో మరి వాళ్ళు చేశారా లేదా అని పక్కన పెడితే, మరి వాస్తవం కూడా చేస్తే ఏమొస్తుంది? మనం అక్కడక్కడ చూస్తాం కదా, కొన్ని ఏరియాలో వెళ్తే అక్కడ మొత్తం కుంకుమలు వేసి పసుపులు వేసి రకరకాలు చేస్తూ ఉంటారు. మరి ఒకవేళ చేస్తే నిజంగా అట్లా జరుగుతాయా? ఎందుకు ఈ కాలంలో ఇప్పుడు కూడా అలా నమ్ముతారో నాకు అర్థం కాదు.